బోత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడ గజేందర్ గారు వేదిక మీదకి రావాలని కోరుతా ఉన్నాం. అట్లాగే డిసిసిబి బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ జిల్లా అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి గారు వేదిక మీదకి రావాలని కోరుతా ఉన్నాం. ఆత్రం సక్కు గారు మాజీ ఎమ్మెల్యే ఆసిఫాబాద్ నియోజకవర్గం వారు కూడా వేదిక మీదకి రావాలా. ఖానాపూర్ ఎమ్మెల్యే గడ్మ బొజ్జు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే ఎమ్మెల్సీ దండే విఠల్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే టీపీసీసీ జనరల్ సెక్రటరీ సత్తు మల్లేష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మున్సిపల్ మాజీ చైర్మన్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అడ్డి భోజారెడ్డి గారు, భూపల్లి శ్రీధర్ గారు డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ వారు కూడా వేదిక మీదకి రావాలా. అలాగే గట్టిగా చప్పట్లతో మన ఆడపడుచు తెలంగాణ ఆడపడుచు మంత్రివర్యులు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాం. వారితో పాటు వేణుగోపాల్చారి గారు, మన అందరికి పెద్ద దిక్కు వేణుగోపాల్చారి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే అందరు గట్టిగా చప్పట్లతో మన అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని కూడా ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. మన ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం గట్టిగా చప్పట్లతో. మన ఎమ్మెల్యే ప్రేమ బొజ్జు గారు, ఆడ గజేందర్ గారు బోత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం గట్టిగా చప్పట్లతో. సిపిఐ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే మన మిత్రపక్షాలు సిపిఐ. అలాగే టౌన్ ప్రెసిడెంట్ గుడిపల్లి నగేష్ గారు, అలాగే డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ భూపల్లి శ్రీధర్ గారు, ఎంపీపీ రాజేశ్వర్ గారు, జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి గారు, జడ్పీటీసీ మల్లెపూల నరసయ్య గారు, ప్రఫుల్ చంద్ర రెడ్డి గారు, లోక ప్రవీణ్ గారు, జహీర్ రంజానీ గారు, కల్లాల శ్రీనివాస్ గారు, దయచేసి మండల అధ్యక్షులు, కౌన్సిలర్లు, వేదిక జడ్పీటీసీలు, మన ఎంపీ అభ్యర్థి 2009లో పోటీ చేసిన నరేష్ యాదవ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్ రెడ్డి గారు, అలాగే మిగతా పెద్దలందరూ కూడా తాజా మాజీ ఎంపీటీసీ జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, ఆదిలాబాద్ బోర్డు నియోజకవర్గానికి సంబంధించిన పెద్దలు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరూ కూర్చోవాలి. సాయి చరణ్ గౌడ్ గారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ శాంతన్ రావు గారు, మీ ఇద్దరిలో ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మీరు కూడా వేదిక మీదకి రావాలా. శ్రీకాంత్ గారు కూడా వేదిక మీదకి రావాలా. అలాగే అరాఫత్ ఖాన్ గారు వేదిక మీదకి రావాలా. ఆనందరావు గారు ఎస్టీసీఎల్ వేదిక మీదకి రావాలి. ఇప్పుడు బోత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మనందరి బోత్ నియోజకవర్గ ముద్దుబిడ్డ ఆడ గజేందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నారు. ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా
ఇక్కడికి విచ్చేసిన మన అందరి అక్క గౌరవ మంత్రివర్యులు సీతక్క గారికి, అదేవిధంగా ఎక్స్ సెంట్రల్ మినిస్టర్ వేణుగోపాల్చారి గారికి, మరియు మన ఏకైక ఎమ్మెల్యే జూనియర్ రేవంత్ అన్న వెనుపబొజ్జు గారికి, మరియు ఎమ్మెల్సీ దండే విఠలన్న గారికి, మరియు మాజీ ఎమ్మెల్యే ఆత్మ సత్తు గారికి, అదేవిధంగా సత్తుపల్లి సంఘ గారికి, తండ్రి సీనన్న గారికి, మరియు అడ్డి పోచారెడ్డి గారికి, గోకల్ గణేష్ రెడ్డి గారికి, ఆత్మ సత్తునాథ గారికి, మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా, మరియు ఈ సభకు ఇచ్చేసిన పట్టభద్రులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రతి ఒక్కరికి మరియు మీడియా మిత్రులకు 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. మన సీతక్క గారు మరియు మన ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు గతంలో బీజేపీ ప్రభుత్వము మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పడం జరిగింది మిత్రులారా. కానీ ఏ ఒక్క సంవత్సరం కూడా 10,000 ఉద్యోగాలు భర్తీ చేయలేదు. అదేవిధంగా గతంలో టిఆర్ఎస్ కూడా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి 10 సంవత్సరాలు రాజకీయ పబ్బం గడుపుకొని ఈరోజు దమ్ము లేక పోటీ నుంచి తప్పుకొని డైరెక్ట్ గా బీజేపీ అభ్యర్థికి మద్దతు తెలపడం జరుగుతుంది. మిత్రులారా, ఒకటే ఆలోచించండి. మన పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే, పట్టభద్రులకు ఉద్యోగాలు రావాలంటే పార్టీ అభ్యర్థిని గెలిపాలి. గతంలో 10 సంవత్సరాలు 50,000 ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలేదు. కానీ ఒక సంవత్సరంలోనే 58,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన రేవంత్ రెడ్డి గారికి, మన కాంగ్రెస్ ప్రభుత్వందని తెలియజేస్తున్నాను. ఈరోజు మన అభ్యర్థి అయిన నరేందర్ రెడ్డి గారి గురించి చెప్పుకుంటే, ఉస్మానియాలో ఎంఎస్సీ పిహెచ్డి చేసి సొంత జిల్లాని బాగు చేయాలనే ఉద్దేశంతో కరీంనగర్కి వెళ్లి సైకిల్ మీద ట్యూషన్లు చెప్పి చిన్న చిన్న పాఠశాలను నెలకొల్పి ఈరోజు మన ఉమ్మడి ఈ 4 జిల్లాలలో పాఠశాలను నెలకొల్పడము, ఎన్నో విద్యావంతులను తయారు చేయడము, అలాంటి వ్యక్తి ఈరోజు గెలిస్తే మన ఉమ్మడి జిల్లాలకు న్యాయం జరుగుతుందని, ఉద్యోగాలు కూడా కల్పిస్తారని, మరి వారి పాఠశాలలో పేద ప్రజలకు ఒక 5% ఉచిత విద్యని అందజేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ ఈ ఆదిలాబాద్ జిల్లా గత పార్లమెంట్ ఎన్నికలలో మంచి ప్రదర్శనలు చూపించిన ప్రతి కార్యకర్త కూడా కష్టపడి లీడ్ ఇవ్వడం జరిగింది. కేవలం 10,000 లీడ్ మాత్రమే బీజేపీకి ఇవ్వడం జరిగింది. ఈసారి బోత్ నియోజకవర్గము మరియు ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు 2 చేతులు జోడించి అడుగుతున్నాను. ఈ మొన్నటి మనకు 10 రోజులే అందరం కష్టపడి ప్రతి విలేజ్ లో ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వారికి మనకు 10 సార్లు కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓటేపించి మన అభ్యర్థి అయిన నరేందర్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా 2 చేతులు జోడించి విన్నవిస్తున్నాను. మరియు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. గజేందర్ అన్న, థ్యాంక్ యూ. బోత్ నియోజకవర్గం నుంచి గజేందర్ అన్న వాళ్ళ మిత్రులందరూ కూడా బ్రహ్మాండంగా ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నారు. వారికి నిజంగా అభినందనలు. ఇప్పుడు మిత్రపక్షాల నుంచి సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ గ్రాడ్యుయేషన్ ఎన్నికల సభకు సభాధ్యక్షులైన మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి
కంది శ్రీనాథ్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులు మన మంత్రివర్యులు మన ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి సీతక్క గారికి, అట్లనే మన సుపరిచితులు పార్లమెంటు సభ్యులు మాజీ మంత్రులు రాష్ట్ర కేంద్ర మంత్రులు వేణుగోపాల్ గారికి, మరి ఎమ్మెల్యే వెంకటరాజు, మరి మాజీ ఎమ్మెల్సీలు వేదిక మీద ఉన్న అందరికీ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మనం ఆ రోజు పోయినసారి ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో జీవన్ రెడ్డి గారు ఎట్లయితే భారీ మెజార్టీతో గెలిపించినామో అప్పుడు కూడా మా సిపిఐ పార్టీ సపోర్ట్ ఉండే ఇంటింటి తిరిగి అప్పుడు కూడా గ్రాడ్యుయేషన్ ఓట్ల వాళ్ళ ఇంటికి పోయి కూడా మేము చాలా మందిని కన్విన్స్ చేసి మరి జీవన్ రెడ్డి గారు ఏది ఆనాడు ఉద్యోగుల కొరకు నిరుద్యోగుల కొరకు ఉపయోగపడతాడో ఈ రోజు కూడా మన ఉట్టుకూరి నరేందర్ రెడ్డి గారిని వారు చేసిన సేవలు మొన్న కరీంనగర్ మీటింగ్ లో వారు కూడా పాల్గొనడం జరిగింది. ఉమ్మడి మెదక్, కరీంనగర్, అట్లే నిజామాబాద్, ఆదిలాబాద్ 4 ఉమ్మడి జిల్లాల 15 మంది జిల్లా కార్యదర్శులు మాట్లాడినాం. మా సిపిఐ పార్టీ ఆదేశం మేరకు రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ప్రతి ఒక్క ఓటు మాకు సంబంధించింది ఏ మూలకున్నా మన ఉట్టుకూరు నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మేము కృషి చేస్తాం. మీ అందరూ కృషి చేయాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తాం. అందరూ దయచేసి సభకు నమస్కారం అని చెప్పండి. సీతక్క గారి పేరుతో పాటు ఇక అందరినీ పలకరించినట్టే. ఇప్పుడు బాబు బయట ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. బయట ఉంటే ఇప్పుడు సీతక్క ప్రసంగం ఉండేది, అందరూ కూడా లోపలికి రావాలా. తమ్ముళ్ళందరూ కూడా మద్దతు తెలిపినందుకు సిపిఐ పార్టీకి ఆ ప్రధాన కార్యదర్శి గారు ప్రభాకర్ రెడ్డి గారికి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా. అట్లనే ఇప్పుడు మన ఆదిలాబాద్ ముద్దుబిడ్డ, ఆదివాసీ ముద్దుబిడ్డ అయినటువంటి మన ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క గారిని మాట్లాడవలసిగా కోరుతా ఉన్నాను గట్టిగా చెప్పడంతో. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ఇన్ఛార్జి మినిస్టర్ సీతక్క గారు, అదేవిధంగా ఖానాపూర్ ఎమ్మెల్యే గౌరవ బొజ్జు పటేల్ గారికి, దండే విఠలన్న గారికి, సక్కుదాద గారికి, కంది సీనన్నకి, అదేవిధంగా ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డి గారికి, వేణుగోపాలాచార్య గారికి, సత్తుమల్లేష్ అన్న గారికి, గౌత గణేష్ రెడ్డి అన్న గారికి, గజేందర్ అన్న గారికి, వేదికపై ఉన్నటువంటి అందరికీ పేరు పేరున, అదేవిధంగా ఈ సమావేశానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మరి ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డి గారు మరి మన ఆదిలాబాద్ పట్టణానికి రావడం జరిగింది. గతంలో మనం ఏ విధంగా అయితే కష్టపడి మరి ఓట్లు వేయించామో అదే విధంగా ఇప్పుడు కూడా కష్టపడి మనం అభ్యర్థిని గెలిపించుకున్నాము. గతంలో జీవన్ రెడ్డిని మనం గెలిపించుకున్నాం. ఇప్పుడు నరేందర్ రెడ్డిని గెలిపించుకోవడానికి మీరందరూ కూడా సాయశక్తుల కృషి చేస్తారనేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా నిజంగా ఈరోజు పట్టభద్రులందరినీ కూడా మోటివేషన్ చేసేసి విలేజ్ లెవెల్లో వెళ్ళి విలేజ్ లెవెల్లో మనము 5గురిని ఏర్పాటు చేసేసి అక్కడ ఎంతమంది పట్టభద్రులు ఉన్నారనేటువంటి విషయాన్ని తెలుసుకొని మోటివేషన్ చేసి మరి ఓటు వేయించవలసిన బాధ్యత మీ అందరిపై ఉంది. దయచేసి ఈసారి మనం గెలిపించుకుంటే ఉద్యోగ ఉపాధి అన్ని రంగాల్లో అవకాశాలు పొందడానికి అవకాశం ఉంటుంది. గత 10 సంవత్సరాలు ఉద్యోగ అవకాశాలు లేక ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడైతే మన గవర్నమెంట్ రాగానే ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి గొప్ప ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా ఈ రోజు ఎమ్మెల్సీని గెలిపించుకుంటే మన సమస్యల పరిష్కారం కొరకు మన ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు పనిచేస్తారు కాబట్టి తనకు మంచి అవగాహన ఉంది. విద్య పట్ల అన్ని విషయాల పట్ల తనకి అవగాహన ఉంది కాబట్టి అలాంటి మంచి వ్యక్తి మనము గెలిపించుకుందామనేసి తెలియజేస్తున్నాం. దయచేసి బలం, ధైర్యం, శక్తి అంతా మీరే కాబట్టి ఈసారి కూడా తప్పకుండా మరి నరేందర్ రెడ్డిని గెలిపించడానికి మీరందరూ సహాయశక్తిలో కృషి చేస్తారనేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. సుగుణక్క ధన్యవాదాలు. మనం చాలా ఎంపీ అభ్యర్థి మీద మనం చాలా తక్కువతో ఓడిపోవడం జరిగింది.
మీరు ఎప్పుడు కూడా అందరూ గుర్తుపెట్టుకుని మనం అందరం గట్టిగా పోరాడడం, ఇంకా కొంచెం గట్టిగా పోరాడితే బాగుండేదని ఇప్పుడు అందరికీ అనిపిస్తున్నది. అవునా కాదా? అవునా కాదా? ఇంకా కొంచెం అవరే దక్క అని అంటే మన ఎంపీ గెలిచేవాళ్ళం. సీతక్క కూడా ఇంటింటికి తిరిగింది, వాడవాడకు పల్లె పల్లెకి తిరిగింది. సో ఇప్పుడు మీరందరూ కూడా ఒకటే నిమిషం, మీరందరూ కూడా ఊరూరికి ప్రతి ఊరికి మీ ఊర్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఓట్లు ఎన్ని ఉన్నాయి అనేది పంపిస్తాం. దయచేసి అందరు జాగ్రత్తగా వినాల. ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఉన్నారు, ప్లస్ కాంగ్రెస్ పార్టీ కొంత కార్యకర్తలు నాయకులు ఉన్నారు. ప్రతి ఊరిని లిస్టు తీసినాం. మీ ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయనేది డివైడ్ చేసి పంపిస్తాం. వాళ్ళని ఆ ఊరి కాంగ్రెస్ పార్టీ కమిటీ బూత్ కమిటీ సభ్యులు వేసినాం కదా, ప్రతి ఊరికి 21 మంది బూత్ కమిటీ సభ్యులను వేసినాం. బూత్ కమిటీ వెళ్ళి 11 మంది కానీ 21 మంది కానీ గ్రామాన్ని బట్టి మీరు దయచేసి మీ ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి కలిసి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి ఓటేయాల్సిందిగా విజ్ఞప్తి చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ మనమందరం ఒక కుటుంబ సభ్యులు, మనమందరం అందరినీ కలుపుకపోవాలి. చిన్న చిన్న కోఆర్డినేషన్ లోపాలు ఉండవచ్చు, అది ఏ పార్టీలో అయినా సహజమే. కానీ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి దయచేసి. ఆదిలాబాద్ అసెంబ్లీ బోత్ అసెంబ్లీ నుంచి ఈ రోజు మనం ఇక్కడ సమావేశమైనాం. దీని తర్వాత సీతక్క గారు మనకు దిశానిర్దేశం చేస్తారు. దయచేసి మీ గ్రూపులలో ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి మీ బేల మండలం చెప్రాల గ్రామంలో 13 ఓట్లు ఉన్నాయి. ఆ 13 ఓటర్ల వివరాలు మీకు పంపిస్తాం. దయచేసి బేల మండలం చెప్రాల గ్రామ బూత్ కమిటీ సభ్యులు ఆ 13 మంది ఇంటికి వెళ్ళి నరేందర్ రెడ్డి గారికి ఓటేయాల్సిందిగా కోరాలి. నంబర్ 1. అట్లా జైనత్, బేల, ఆదిలాబాద్ రూరల్ మామల మండలాలు, అలాగే ఆదిలాబాద్ పట్టణంలో కౌన్సిలర్లు, ప్రస్తుత కౌన్సిలర్లు, అలాగే కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్న వాళ్ళు మీరందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మీ వార్డులలో ఉన్నటువంటి సభ్యుల వివరాలు మీకు అందిస్తాం. ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేసుకున్న వాళ్ళు దయచేసి వారిని ఇంటింటికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫోన్ల ప్రచారం కంటే, వాట్సాప్ల కంటే, ఫేస్బుక్ల కంటే మనం కలిసి వెళ్ళి ఇంటికి వెళ్ళి దండం పెట్టి నమస్కారం పెట్టి చెప్తే దానంత గొప్ప పని ఇంకా మనం ఏం చేసినా ఉండదు. గుర్తుపెట్టుకోండి, మనం ఇంటింటికి వెళ్ళి దండం పెట్టి చెప్పుదాం ఒకటి. మళ్ళీ ఇంకొకటి, ఇది మనకు గుర్తుపెట్టుకోండి అందరు, ఇది మనకు సిట్టింగ్ స్థానం. పోయినసారి జీవన్ రెడ్డి గారు జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి గారిని మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గెలిపించుకున్నాం. ఇప్పుడు మనం సిట్టింగ్ స్థానం, మన పార్టీ అధికారంలో ఉన్నది. తప్పకుండా మనం గెలిపించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలా, అందరినీ కలుపుకపోవాలా. మనం అందరం ఒకటే కుటుంబం, కాంగ్రెస్ పార్టీ కుటుంబం. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మనం అందరం ఒకళ్ళకొకళ్ళు తోడ్పాటును అందించుకుంటూ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి నరేందర్ రెడ్డి గారిని మనం గెలిపించి కాంగ్రెస్ పార్టీ జెండా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో ఎగిరేయాలని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మీరందరూ కూడా గట్టిగా అందరూ సిద్ధంగా ఉన్నారా? మరి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? గట్టిగా ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? చేతులు లేపి ఎమ్మెల్సీ అభ్యర్థికి గట్టిగా కృషి చేయడానికి, ఇంటింటికి తిరగడానికి సిద్ధమా? అందరూ కూడా అందరూ సరే గట్టిగా ఒకసారి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, సీతక్క గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ నాయకత్వం. 54,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రు యూత్ కి రేవంత్ అన్న ప్రభుత్వం, సీతక్క గారు ఉన్నటువంటి క్యాబినెట్. గుర్తుపెట్టుకోండి, మన ప్రభుత్వం ఇచ్చింది, అదాన్ని మనం ప్రచారం చేయాలి. ఇప్పుడు మన ఆదిలాబాద్ జిల్లాకు పెద్ద దిక్కు, కేంద్ర మంత్రిగా పనిచేసి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా, హ్యాట్రిక్ ఎంపీగా పనిచేసినటువంటి వేణుగోపాల్చారి గారిని మాట్లాడవలసిందిగా గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు ఆదిలాబాద్ బోత్ నియోజకవర్గ పార్టీ ముఖ్యులు, ఆదిలాబాద్ బోత్ రేపటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొబోతున్న రైటెడ్
ఉద్యోగ సంఘాలు, ఉద్యోగ నాయకులు మరియు కార్యక్రమానికి విచ్చేసి స్వయంగా పంచాయతీరాజ్ శాఖ నిర్వహిస్తూ మరి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న టీచర్స్, ఉద్యోగులు, ఎంపీటీఓలను అందరినీ కూడా చైతన్యముఖులు చేస్తూ ఒక మంచి మార్గం నడిపిస్తున్న గౌరవనీయురాలు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యురాలు సీతక్క గారు. అదేవిధంగా ఈరోజు మీ అందరి ఓటు కొరకు, మీ దీవెనల కొరకు వచ్చేసిన మన ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు ఖానాపూర్ ఎమ్మెల్యే బుజ్జు గారికి, ఎమ్మెల్సీ దండవిఠల్ గారికి, అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటున్న మన ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి గారికి, బోత్ ఇన్ఛార్జ్, అదేవిధంగా వేదిక ఉన్న పెద్దలందరికీ, రెండోసారి డిసిసిబి చైర్మన్గా కంటిన్యూ అవుతున్న రేవంత్ రెడ్డి కంటిన్యూ అవుతున్న బోధిరెడ్డి గారికి, గౌతమ్ గారికి, మరి మిగతా అందరికీ పేరు పేరున, ఎందుకంటే ఇప్పటికే మీరు 3-4 గంటల నుండి కూర్చున్నారు. ఓపిక కూడా హద్దు ఉంటుంది. ఆ హద్దును కూడా చెరిపేసే లక్ష్యం మాకు ఆలోచన లేదు. మీరు అందరు తెలిసినప్పటికీ కూడా, ఎందుకంటే సంవత్సరం నుంచి అంతకుముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పోరాడి రేవంత్ నాయకత్వాన్ని రాష్ట్రంలో గెలిపించిన క్రియాశీలక కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ స్థాయి నాయకులు, మరి మీ అందరూ చేయబట్టే గతంలో బోతులు కానీ హైదరాబాద్లో కానీ గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మొన్న పార్లమెంట్లో సుగుణ గారికి రెట్టింపు ఓట్లు ఇచ్చినందుకు పార్టీ పరంగా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అనుకోకుండా ఈ నియోజకవర్గంలో 4000 ఓట్లు కేవలం తక్కువ కావటము, అట్లా మిగతా నియోజకవర్గంలో కొన్ని తక్కువై దురదృష్టవశాత్తు మనం గెలిచే స్థానం అనుకున్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ఓడిపోవడం జరిగింది. ఈరోజు మరి మనకు అవకాశంగా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. మనం ఈరోజు వీటిగా జవాబు పద్ధతి లేదన్నట్టు మరి మనం పోయిన ప్రభావం ఈరోజు ఎంపీ ద్వారా మనం వస్తా అన్న సీటు రాకపోవటం వల్ల దయచేసి ఈ గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి గారి గుర్తుకు ఓటు వేయడం ద్వారా, 1వ ప్రిఫరెన్స్ అంటే లిస్ట్లో 2వ నంబర్ ఉంటుంది, 1వ ప్రిఫరెన్స్ ఓటు వేయడం ద్వారా మనం ఏదైతే ఎంపీ ఓడిపోయినామో చూసిండ్రా మేము ఎమ్మెల్సీ గెలిచినామన్న ఆలోచన మీరందరూ కూడా తోటి ముందుకు రావాలి. దానికి మీరందరూ కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో క్యాండిడేట్ డేర్గా మీ దగ్గరికి రావడం ఈరోజు జరిగిందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. పార్టీ కార్యకర్తలు ఏ పార్టీకైనా ముఖ్యం. అదేవిధంగా గ్రాడ్యుయేట్ టీచర్లు ఈరోజు ప్రభుత్వానికి ముఖ్యం. మరి గ్రాడ్యుయేట్లకు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసినామో మీ అందరూ కూడా మనందరూ తెలుసు. గతంలో 317 జీవో ఉండేది. హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆ 317 జీవో ఇంప్లిమెంట్ కాలేదు. రేవంత్ అన్న వచ్చిన తర్వాత కేవలం 6 నెలల లోపలనే సీతక్క గారు మరి రేవంత్ కమిటీ ఏర్పాటు చేసుకొని 317 జీవో సవరించడం ద్వారా దాన్ని ఇంప్లిమెంట్ కాకుండా ఈరోజు భార్యాభర్తలు ఒక చోట ఉండే పరిస్థితికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన కొడుకులు కానీ మన అల్లుళ్ళు కానీ బీఈడీ పాస్ అయి 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో, ప్రైవేట్ కాలేజీల్లో చదువు చెప్తూ ఉండేవారు. ఈరోజు మెగా డిఎస్సి పెట్టి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 1100 మంది పోస్టులు ఒకటే దఫా ఇచ్చి అందరికి కూడా సర్టిఫికేట్ ఇచ్చి ఉత్తర్వులు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఒకసారి టీచర్ సోదరులు, గ్రాడ్యుయేట్ సోదరులు ఆలోచించుకోవాలి. అంతేకాకుండా హెట్రాజోనిక్, హోమోజోనిక్ అనే రిలేషన్ ఉంటే, వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా దాన్ని కూడా సాల్వ్ చేసింది ఈ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాము. మరి రెసిడెన్షియల్ స్కూల్స్ మనకు తెలుసు. మన మామూలు ఇటు ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక ఎస్సీ వేరే, ఎస్టీ వేరే, బీసీ వేరే, మైనార్టీ వేరే ఉండే. దానివల్ల తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. మరి సమైక్యంగా మన దేశం ఉండాలి, సమైక్యంగా పిల్లలు ఉండాలి, కలిసిమెలిసి చిన్నప్పటి నుండే సోదర భావం నిలబడితే బాగుంటుందన్న ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్కటి 25 కోట్ల రూపాయల వ్యయంతో
దాదాపు 5,000 కోట్లు రాష్ట్ర స్థాయిలో ఇంటిగ్రేటెడ్ నేషనల్ స్థాయి రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా మనం నిర్మిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి కూడా ఎంబీ, ఎంఎస్సి, బీఈడి వాళ్ళకు కూడా త్వరలో రిక్రూట్మెంట్ కూడా కాబోతుందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవన్నీ కాకుండా మరి మన ఉద్యోగ అవకాశాలు ఎక్కువ పెంచుకునే విధంగా స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యాన్ని చదువుకున్నప్పుడే ఇంజనీరింగ్ చదివినా అదేవిధంగా మెడిసిన్ చదివినా కూడా నైపుణ్యత ఉండాలని చెప్పేసి కేఎల్ మహేంద్ర గారు చైర్మన్గా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ దేశంలో మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో పెట్టడం జరిగింది. అదేవిధంగా మన పిల్లల భవిష్యత్తుకు మన పీఈటీ, ఎవరికి పీఈటీ సోదరులు ఉన్నారో వారి భవిష్యత్తు కొరకు స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టి అన్ని జిల్లాల్లో సీఎం కబురు పెట్టి తద్వారా పిల్లల్లో ఉన్న ఏదైతే మానసిక సౌకర్యం ద్వారా, ఆటల ద్వారా, క్రీడల ద్వారా వారి నైపుణ్యాన్ని పెంచడానికి కూడా ఈరోజు కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. కనుక ఈ ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, రైతు రుణమాఫీ, రైతు బీమా, రైతు భరోసా, ఇటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 500 రూపాయలకే సిలిండరు, 200 యూనిట్లు ఈరోజు కరెంటు పవర్ సబ్సిడీ, ఇవన్నీ సంవత్సరం లోపల మనం ఇచ్చాము. 10 సంవత్సరాల అభివృద్ధి తీసుకుంటే మన ఒక్క సంవత్సరం అభివృద్ధి దాదాపు 78% ఎక్కువ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాకపోతే కొన్ని స్కీములు ఇంకా అందరికి అందకపోవచ్చు. ఎందుకంటే 2014 నుండి 2014 టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది కనుక వాళ్ళు బ్యాంకులలో ఏదైతే రుణమాఫీ చేయలేదో ఆ బరువు మొత్తం ఈ ప్రభుత్వం మీద పడటం వల్ల ఇంకా రుణమాఫీ రోజు 2 లక్షల రూపాయలు టెక్నికల్ గా ఇంకా అక్కడక్కడ కొందరికి మాత్రం ఇంకా బాకీ ఉన్నమాట వాస్తవం. అది కూడా ప్రభుత్వానికి తెలుసు. అంతేకాకుండా ఈరోజు మిగతా ఇంద్రమ్మ కార్యక్రమాలు మొదలైనాయి, హౌసింగ్ కార్యక్రమం మొదలైనాయి. అదేవిధంగా ఈరోజు రేషన్ కార్డులో 10 సంవత్సరాల్లో కనీసం మన బిడ్డ కానీ కొడుకు కానీ ఆ కార్డులో ఇంక్లూడ్ చేద్దామన్నా కూడా గత ప్రభుత్వాలు ఒప్పుకోలేదు. ఇవాళ కార్డులో మన పేరు ఇంక్లూడ్ చేయడం కాకుండా ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా 30 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. రేపు మీరు దరఖాస్తు పెట్టినా కూడా ఎవరికైతే కొత్తగా పాతలు ఇస్తున్నారో వాళ్ళతో పాటు మనకు కూడా రేషన్ కార్డు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఈరోజు ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం మనగానే ఉంటున్న ఉద్దేశంతో దుష్ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా మన పార్టీ మీద, మన నాయకుల మీద మన కార్యక్రమాలను పెడుతున్నారు. ఒకటి ఆలోచించండి, ఈరోజు 1931 సంవత్సరం తర్వాత బీసీ జనాభా ఎక్కువ, ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీసీ జనాభా ఎక్కువ ఉంది. మన జిల్లాలో కూడా ఈరోజు బీసీ జనాభా ఎక్కువ ఉన్నది. అన్ని జిల్లాల్లో ఉన్నది. కానీ బీసీలకు జనాభా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎక్కడా చేయలేదు. జనగణన చేశారు కానీ బీసీ కులగణన సర్వే చేయలేదు. ఈరోజు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం 1931 తర్వాత ఈరోజు బీసీ కులగణన మనం చేసి బీసీలకు 42% ఇస్తామన్న పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాము. అదేవిధంగా ఎస్సీలో ఉపకులాలు ఎన్నో ఉన్నాయి. మాదిగ, మాల, అరుంధతి, ఇటువంటి ఉపకులాలు ఉన్నాయి. ఎవరి నిష్పత్తిలో వాళ్ళందరూ బతకాలే. ఆ రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ బాబు జగజీవన్ గారు పెట్టిన ఫలాలు అన్ని కులాలకు అందాలని చెప్పేసి సుప్రీంకోర్టు నిర్ణయం ఇచ్చిన తర్వాత 1 గంట లోపలే అసెంబ్లీ పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. కనుక మీరు ఆలోచించండి, 1 సంవత్సరం లోపలనే ఇన్ని విప్లవాత్మక నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకున్నది. కనుకనే మేమందరం కూడా గతంలో మీ అందరి ఆశీస్సు వల్ల బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా వేదిక ఉన్న చాలా మంది కానీ మన వాళ్ళు కానీ చాలా మంది కూడా ఈరోజు పనిచేస్తున్నది ఈ ప్రభుత్వం అని చెప్పే రేవంత్ నాయకత్వంలో, సీతక్క నాయకత్వంలో మేము అందరం కాంగ్రెస్ పార్టీకి వచ్చాము. కనుక ఈ జిల్లా అయితే మిగిలిపోయిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, రేవంత్ సీతక్క నాయకత్వంలో మిగిలిన అభివృద్ధి 10 నియోజకవర్గాల్లో ఈరోజు చేయడానికి ముందుకు వచ్చామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మేమందరం వచ్చినప్పుడు ఖచ్చితంగా గతంలో ఏ విధంగా మనమందరం అభ్యర్థిని గెలుచుకున్నామో అదేవిధంగా ఎమ్మెల్సీ అభ్యర్థి నుంచి మొదలు పెడితే వచ్చే ఎంపీటీసీ, సర్పంచ్, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండానే రేప రాడాలి. దానికోసం మీరు శక్తివంచన లేకుండా మీకోసం మేము సేవ చేస్తాం. మా కొరకు ఇంట్లో సేవ చేశారు. మీరు ఎంపీటీసీ కావడానికి, జెడ్పీటీసీ కావడానికి, జిల్లా పరిషత్ చైర్మన్ కావడానికి మరి ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక వేదిక కనుక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్కసారి మన పెద్ద ఎత్తున గెలిస్తే మిగతా ఎన్నికలు అన్నిటి కూడా సజావుగా ఉంటాయి.
దయచేసి ఈరోజు ఉదయం నుంచి మీరు పార్టీ మీద అభిమానంతో క్యాండిల్ పనితోటి ఉన్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి గారికి ప్రాధాన్యత క్రమంలో 2 నంబర్లో 1వ గీత గీయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరికీ కోరుతూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై కాంగ్రెస్. వేణుగోపాల్చారి గారు ధన్యవాదాలు. మమ్మల్ని అందరినీ గైడ్ చేస్తున్నందుకు. ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయన ప్రతి ఊర్లో పరిచయం ఉంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఆయన సేవలు మరింత అవసరం. ఇప్పుడు ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే గారు ఆత్రం సక్కు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సభకు నమస్కారములు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేదికపై ఆసీనులైన గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా మన ప్రియతమ అభ్యర్థి నరేంద్రన్న గారికి, ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అటు ఉద్యోగుల విషయంలో కావచ్చు, నిరుద్యోగుల విషయంలో కావచ్చు తీసుకున్నటువంటి నిర్ణయాలు పట్టభద్రులైన మీ అందరికీ కూడా తెలుసు. సో మరీ ముఖ్యంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మనకు ఇది ప్రీ ఫైనల్ ఎగ్జామ్ లాంటిది. ఎందుకంటే దీని తర్వాత మనకు లోకల్ పార్టీ తెలుస్తున్నారు కాబట్టి దీని అనువుగా తీసుకొని గౌరవ నరేంద్రన్న గారిని మనం గెలిపించడం కోసము అందరం కూడా మరొకసారి సంవత్సరం తర్వాత 6 నెలల తర్వాత మళ్ళా ఫీల్డ్లోకి వెళ్తున్నాం. వాస్తవ పరిస్థితుల్లో ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా నిరుద్యోగుల యొక్క కష్ట సుఖాలు, దీంతో పాటు కొంతమంది ఉద్యోగుల సమస్యలు కూడా మనకు తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఇవాళ గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారు, గౌరవ పెద్దలు పిసిసి అధ్యక్షులు మహేశ్వర గారు నరేంద్రన్నను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినారే వారి గెలుపు ఖాయమైంది. ఇవాళ మనం అందరం కూడా మెజార్టీ చూపే క్రమంలో ఆదిలాబాద్ జిల్లా ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా కష్టపడి ఇవాళ తప్పకుండా ఆయా పట్టభద్రులకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి టీచర్స్, ఓటర్స్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, మన అందరూ కూడా కలవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా నరేంద్ర రెడ్డి సందర్భంగా నేను కోరేది ఒక్కటే, అన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసుల జిల్లా, ఈ ప్రాంతంలో పేదరికంతో పాటు నిరుద్యోగ సమస్య కూడా ఉన్నది. కాబట్టి గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారు సీతక్క, గౌరవ ఎమ్మెల్యే బుజ్జు గారు మరి ఆ రోజు మా సమావేశంలో ఆదివాసుల సమావేశంలో ప్రతి జిల్లాకు కూడా స్కిల్ డెవలప్మెంట్ తో పాటు స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. భవిష్యత్తులో ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉన్నటువంటి పట్టభద్రుల నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం తప్పకుండా స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయండి. తప్పకుండా ఆదిలాబాద్ జిల్లా కోటలు ఆల్పోర్ట్స్ కాలేజీలలో కావచ్చు, స్కూల్స్ లో కావచ్చు, తప్పకుండా ఆదిలాబాద్ జిల్లా కోటలు తప్పకుండా పిల్లల చదువుల కోసం కావచ్చు, కాలేజీ పిల్లల సీట్ల కోసం కావచ్చు, తప్పకుండా మా జిల్లాకు ప్రత్యేక కోటను కేటాయిస్తారని నరేంద్ర ఎమ్మెల్సీ గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సక్కన్న. మన ఆత్రం సక్కు గారు 2 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినారు. వారందరూ కూడా ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లో మనం ఘన విజయం సాధించాలంటే అందరం కలిసి పనిచేయాలనేదాన్ని మనం ముందుకు పెడతా ఉన్నారు. అట్లనే కలిసి పనిచేస్తే సీతక్క గారు మన ఎమ్మెల్సీ అభ్యర్థి నరేంద్ర అన్నతోని మన ఆదిలాబాద్ జిల్లాకు ఫండ్స్ కానీ ఇంకా ఏం పనులున్నా కూడా తెప్పిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఇప్పుడు మన ప్రస్తుత ఎమ్మెల్సీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి దండ విఠలన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. గట్టిగా చప్పట్లతో వారికి. ఈ రోజున పట్టభద్రుల ఎన్నికల ప్రచారం భాగంగా మన ఆదిలాబాద్లో నిర్వహిస్తున్న ఈ సభకు సభాధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు కన్ని శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మనందరినీ ఉద్దేశించి దిశానిర్దేశం చేయడానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శ్రీ సశ్రీమ మంత్రివర్యులు సోదరిమణి ధనసరి ఆసియా సీతక్క గారికి, అదేవిధంగా ఈ రోజున మనందరితోటి పరిచయం చేసుకుని ఆత్మీయ సమ్మేళనంలో మనందరితో కూడా కలిసి భాగంగా పంచుకోవడానికి విచ్చేసినటువంటి మన పట్టభద్రుల అభ్యర్థి పెద్దలు నరేందర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఖానాపూర్ ఎమ్మెల్యే గౌరవనీయులు మడమ బుజ్జు గారికి, పెద్దలు వేణుగోపాల్చారి గారికి, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు గారికి, వేదిక మీద ఉన్నటువంటి అత్యంత మహారాజులందరికీ, అదేవిధంగా వేదిక ముందు కూర్చున్నటువంటి గ్రాడ్యుయేట్లకు, అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ముందుగా మనందరం కూడా కాంగ్రెస్ అధిష్టానానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే మనకు ఒక మంచి అభ్యర్థిని ఎంపిక చేసి ఈ రోజున మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు మన ముందు నిలబెట్టారు. ఒక ఉన్నత విద్యావంతుడు, విద్యా సంస్థలు నెలకొని కనీసం 35 సంవత్సరాల నుంచి కూడా విద్యాలయంలో కూడా విద్యా సంస్థలు నడుపుతూ మరి విద్యార్థుల సమస్యలు, అదేవిధంగా విద్య పూర్తయిన తర్వాత గ్రాడ్యుయేట్లకి ఏ విధంగా అయితే కెరియర్ గైడెన్స్ కానివ్వండి, లేకపోతే దాని తదనంతరం కూడా అడ్వాన్స్ శిక్షణ కార్యక్రమాల్లో కూడా భాగం పంచుకుంటూ వాళ్ళ సమస్యలు కూడా తెలిసిన వ్యక్తిని ఈరోజు మనం ముందుకి అభ్యర్థిగా నిలబెట్టినందుకు మనం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇకపోతే అభ్యర్థుల గురించి అందరి గురించి ఇది కూడా తెలుసు మీకు. ఈ రోజున మన ప్రధానమైన పోటీ బీజేపీ పార్టీతో ఉన్నది. బీజేపీ పార్టీ గురించి కూడా మనం ఒకసారి తిప్పుకోవాలి. ఈ రోజున మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఏదన్నా గ్రాడ్యుయేట్ సమస్యలు కానీ ఉద్యోగుల సమస్యలు తీర్చాలంటే కేవలం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మాత్రమే తీరుస్తుంది. ఈ ప్రభుత్వానికి మాత్రమే చిత్తశుద్ధి ఉన్నది. మీ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఉదాహరణ కూడా ఇస్తా. ఇదే CCA ఫ్యాక్టరీని తెరవమని ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ ఐక్యమత్యంగా సుమారు 450 రోజుల ఎంతో నిరాహార దీక్షలు కూడా చేసి పెట్టిండ్రు. గతంలో బీజేపీని ఎంపీని కూడా గెలిపించుకున్నాం. ఎన్నో వినతి పత్రాలు కూడా ఆ రోజున కేంద్ర ప్రభుత్వానికి పంపించినాం. ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం చేత కాకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తే మేమే CCA కూడా నడుపుతామని కూడా చెప్పినా కూడా దాన్ని మూతపడేసి ఈ రోజున స్క్రాపులు కూడా అమ్ముకుంటుంది. ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంత నిరుద్యోగుల మీద బీజేపీకి ఎటువంటి ఆసక్తి లేదనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. 10 సంవత్సరాలు ఏదైతే మనం తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ప్రధాన ఆకాంక్ష అయినటువంటి నియామకాలు ఉన్నాయో ఆనాడు 10 సంవత్సరాలు కూడా వాటిని కూడా విస్మరించింది. కానీ ఈ రోజున డిసెంబర్ 23న మన ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా ప్రజలకి ఏదైతే అవసరం, ప్రజలు ముఖ్యంగా కోరుకునేది ఏంది, నియామకాలు, అదేవిధంగా పేద ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, రేషన్ కార్డునే కానీ ఇవన్నింటినీ కూడా గుర్తించి ఈరోజు సంవత్సర కాలం నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు కానివ్వండి, అదేవిధంగా నిరుద్యోగులకు కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా చేపడటం జరిగింది. ఈ రోజున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేకమైనటువంటి ప్రాజెక్టులను కూడా గత 10 సంవత్సరాల్లో విస్మరించడం జరిగింది. పక్కనే మనకి చనాకా కొరాటా ఉన్నది. ఆ రోజున మరి 2015-16లో శంకుస్థాపన చేసిన ఈ రోజు కూడా దాని ప్రాజెక్టు పూర్తి చేయలేదు. కానీ ఈ రోజున దొంగదారిన బీఆర్ఎస్ వాళ్ళు మరి చాటుగా కూడా బీజేపీ వాళ్ళకి మద్దతు పలుకుతూ మరి ఈ రోజున ఇద్దరు కలిసి కూడా దొంగతనంగా ఈ రోజున ఆ సంబంధాన్ని మరి బయట పెట్టుకోకుండా ఇద్దరు కూడా కలిసి పనిచేస్తున్నారు. ఇవన్నీ కూడా మనం గమనించవలసిన అవసరం ఉన్నది. ముఖ్యంగా పట్టభద్రులు అంటేనే చదువుకున్న వాళ్ళకి ఆలోచన ఎక్కువ, విచక్షణ జ్ఞానం ఎక్కువ, విఘ్నతతో ఎక్కువ. కాబట్టి మీరందరూ కూడా విఘ్నతతోటి ఆలోచించి ఓటు వేయాలి. అదేవిధంగా మన స్నేహితులకి, బంధువులకు కూడా అందరికీ కూడా చెప్పవలసిన అవసరం ఉన్నది. మనం గర్వంగా పోయి ప్రతి గ్రాడ్యుయేట్ ఓటర్లు కూడా మనం ఈ సంవత్సరం కాలంలో చేసినటువంటి పనులు చెప్పుకొని కూడా మనకు ఓటు అడిగే హక్కు ఉన్నది. ఎవరు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రత్యేకంగానే మనవి చేస్తా ఉన్నా, ఇదేదో ప్రచార ఆర్భాటాలతోటో లేకపోతే హంగామా చేసే ఎలక్షన్ కాదు. గతంలో ఇక్కడ చాలా మందికి జీవన్ రెడ్డి గారు ఎలక్షన్లో పనిచేసిన అనుభవం ఉన్నది. కనుక దయచేసి ఇందాక పెద్దలు వేణుగోపాల్చారి గారు చెప్పినట్టు ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఓటర్ని కలవండి. ఈ సంవత్సర కాలంలో మన ప్రభుత్వం చేసిన పనులు చెప్పండి. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే మాత్రమే ఈ నిరుద్యోగుల సమస్యను కానివ్వండి, లేకపోతే ఉపాధ్యాయుల సమస్య కానీ, లేకపోతే ఉద్యోగుల సమస్యను కూడా తీరుస్తుందనే ఒక భరోసా కల్పించండి. మనం చేసిన పనులు కూడా చెప్పవలసిన అవసరం ఉన్నది. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఈ రోజున మొన్ననే చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లా కేంద్రంలో కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని సెటప్ చేస్తామని, దాంట్లో మనకి రోబోటిక్స్ అదేవిధంగా AI మీద కూడా ఒకటి సంపూర్ణమైన అడ్వాన్స్ టెక్నాలజీ కోర్సెస్ కూడా పెడుతూ పోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మన మారుమూల జిల్లాలకి నిరుద్యోగులకు అది చాలా ఉపయోగపడుతుంది. మనకి జాబ్ ఓరియంటెడ్గా ఏదన్నా ఉద్యోగాలు కూడా పోయే ఒకటి అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా దయచేసి మీరు అందరూ వెళ్ళి గ్రామాల్లో ఉన్నటువంటి ఓటర్లకు చెప్పండి. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కూడా మరి ఉద్యోగులకు కానీ నిరుద్యోగులకు అండగా ఉంటుంది. రాబోయే రోజుల్లో మీరు నరేందర్ రెడ్డి గారు ఇప్పుడైతే అభ్యర్థిగా ఉన్నారు, కానీ రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మండలంలో నా బెంచ్మేట్గా ఉంటారని నాకు సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉన్నది. దానికి మనం అందరం కూడా సహకరిస్తూ మరి అందరం కూడా మద్దతు పలుకుతూ మన స్నేహితులు, బంధువులను కూడా అందరం కూడా అభ్యర్థిస్తూ కూడా రేపు రాబోయే 27వ తారీఖున వారి క్రమ సంఖ్య 2లో దయచేసి ఇంకొకటి కూడా గమనించాలి. మనం వేసేటప్పుడు వారు ఇచ్చిన పెన్నుతోనే ఓటు వేయాల్సిన అవసరం ఉంటుంది. మీ జేబులో ఉన్న పెన్నులతోటి ఎట్టి పరిస్థితులు వేయమాకండి. అదేవిధంగా
ఆ గడి లోపలే 1వ నెంబర్ ఉన్నారు. గడి గీత దాటితే మన ఓటు చెల్లదు. కొంచెం గ్రాడ్యుయేట్లు కూడా మీరు ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా గ్రాడ్యుయేట్ ఓటర్లు కూడా చెప్పవలసిన అవసరం ఉంటుంది. అదేవిధంగా అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు కూడా ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి, మీరు త్వరగా కనుక ఒకవేళ ప్రచార మెటీరియల్ కనుక పంపిస్తే హ్యాండ్అవుట్లు కానీ శాంపిల్ బ్యాలెట్ పేపర్లు కూడా మరి మా కార్యకర్తలకు ఇచ్చి ప్రతి ఓటరు కూడా ఈ శిక్షణ కార్యక్రమం కూడా పెడతా ఉంటామని చెప్తూ మరి ఒక్కసారి ఇంత పెద్ద ఎత్తున హాజరై ఇంత విజయవంతం చేసినందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు. జై కాంగ్రెస్. ఇటలన్న ధన్యవాదాలు. మనకు ఏకైక ఎమ్మెల్సీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, అట్లాగే ఇప్పుడు మన పార్లమెంట్కి ఏకైక ఎమ్మెల్యే ఆదివాసీ ముద్దుబిడ్డ మన వెడ్మ బొజ్జు పటేల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాము గట్టిగా చప్పట్లతో. ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని గెలిపించాలని ఒక సదుద్దేశంతో రాధకండి నరేందర్ రెడ్డి గారిని గెలిపించాలని ఒక సదుద్దేశంతో మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ సమావేశంలో ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి వారి సీతక్క గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ దండవిఠల్ గారు, అదేవిధంగా అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు, మా కోఆర్డినేటర్ వేణుగోపాల్చారి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకి, అదేవిధంగా వేదిక ముందు నుండి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, గ్రాడ్యుయేట్స్కి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాను. మీరు ఇప్పటికే ఒక 4-5 గంటల నుంచి మీరు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. సబ్జెక్ట్ వెళ్తా ముఖ్యంగా మీ అందరు కూడా ఆలోచించేది ఒకటే, భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశం మీద ఎట్లా విషం చెబుతుందో మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇక్కడ బీజేపీకి, బీఆర్ఎస్కి, ఆ 2 పార్టీలకి అపోజిషన్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేంద్ర రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టడం అనేది జరిగింది. బీజేపీ, బీఆర్ఎస్ 2 కూడా కలిసి ప్రచారం చేసే క్రమంలో వారిని తిప్పుకొట్టడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ కావచ్చు, దేశంలో జరుగుతున్న పరిణామాల్ని, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్ని వీటన్నిటిని కూడా గ్రహించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపీని గెలిపించాం, అదేవిధంగా వాళ్ళు ఎంపీలు ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చారంటే గుండెత్తున నిధులు ఇవ్వడం అనేది జరిగింది. నిధుల విషయంలో ఏం లేదు. ఆ రోజుల్లో మోడీ గారు 1 కోటి మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఉద్యోగాలు కల్పించలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ఎన్ని కార్యక్రమాలు చేశామో మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే చాలా మంది ఆ 10 సంవత్సరాలు ఉద్యోగాలు వస్తాయని అనుకున్నారు, కానీ ఎవరికి ఉద్యోగాలు రాలే. వాస్తవంగా ఆ 10 సంవత్సరాల్లో చాలా మందికి ఉపాధి హామీ కావచ్చు, చాలా రకాల ఉపాధికి అవకాశాలు కల్పిస్తామనే ఆలోచన కావచ్చు, వాళ్ళకి రాక ఎవరు కూడా ఏం చేయక కేవలం రైతు బంధుతోటి రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ అధికంగా మోసం చేసిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి సోదరులారా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ 10 సంవత్సరాల పాలనకి మరి 10 నెలల పాలనకి ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి ఆలోచన చేసి, ముఖ్యంగా ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో 100కి 100% ప్రతి ఓటు నరేందర్ రెడ్డి గారికి పడేటట్టు మీరందరూ కూడా ప్రచారం చేయాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మరి ఈ 10 నెలల కాలంలో 50-60 ఉద్యోగాలు కల్పించిన బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కల్పించింది, ఇచ్చింది. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసింది. మనం తెలంగాణ కొట్లాడింది నిధులు నియామకాలు కావాలని. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరు కూడా నిధులు నియామకాలు ఏం చేయలే. కానీ ఈ 10 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత, అదేవిధంగా గ్రూప్ 2 కావచ్చు, డిఎస్సీ కావచ్చు, ప్రతిదీ కూడా నెల నోటిఫికేషన్ వస్తూ ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. అందుకే జాగ్రత్త కోరుకుంటున్నా,
ఎందుకంటే దేశంలోనే మోదీ ప్రభుత్వం విషం చెబుతూ హిందువుల మధ్య ముస్లింల మధ్య అదేవిధంగా కేసు అనుకుంటా మతాల పేరు మీద రాజకీయం చేసే క్రమం మీరందరూ చూస్తున్నారు. కాబట్టి అట్లాంటి విషం చెమ్మే ప్రభుత్వాన్ని తప్పకుండా గెలిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మోదీ యొక్క ప్రభుత్వం గురించి మీకు తెలియదు కాదు, భవిష్యత్తులో కూడా ప్రమాదకరమైన ప్రభుత్వం. కాబట్టి తప్పకుండా అట్లాంటి వాళ్ళు ఈ దేశానికి మంచిది కాదు. కంపల్సరీ అట్లాంటి ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన బాధ్యత ఈ రోజు గ్రాడ్యుయేట్ మీద ఉంది. తప్పకుండా ఒక మంచి అవకాశం నాకు దొరికింది. ఈ ఎమ్మెల్సీ గతంలో కూడా నాదే సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానం. మరి ఇప్పుడున్నట్టు పరిస్థితుల్లో ఉన్నట్టు అధికార పార్టీ మాదే. నీకేం కావాలన్నా గౌరవ ముఖ్యమంత్రి మంత్రివర్గాన్ని కూడా సమకూర్చుకొని కూర్చొని మాట్లాడి ఏది చేయాలన్నా ఇక్కడ కూడా తగ్గకుండా ప్రతి అంశం మీద ముందుకెళ్తున్న విషయం మీ అందరికి తెలుసు. గతంలో మీ అందరు చూస్తుంటే టీచర్లకు నెల ఉద్యోగాలకు జీతాలు రాకున్న పరిస్థితి 15 తారీఖు 20 తారీఖు అలా రాకపోవడంతో వాళ్ళకి ఏమే కావచ్చు, సిబిల్ కావచ్చు, పూర్తి స్థాయిలో పడిపోయి అనేక రకాలుగా ఇబ్బందులు పడే విషయం మీ అందరికి తెలుసు. కానీ నేటి ప్రభుత్వం మీకు నెల జీతం ఇవ్వడమే కావచ్చు, ప్రతి విషయంలో కూడా సామాజిక న్యాయం ఇంతకుముందు వేణుగోపాల్ చెప్పినట్టు మరి బీసీ కులగణన చరిత్రలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం నిలిచిపోయే విధంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్వాతంత్రానికి ముందు తీసుకున్న నిర్ణయం స్వాతంత్రం తర్వాత కులాల మీద ప్రత్యేకమైన సర్వే చేపట్టి ఆ యొక్క సర్వే చేపట్టిన ఘనత ఈ రోజు ప్రజాప్రభుత్వంది. అదేవిధంగా ఎస్సీల విషయంలో మాలమాదిగా ఆ 2 కమ్యూనిటీలను కూర్చోబెట్టి మాట్లాడి మీరెవరు కూడా గౌరవం చేయదు. తప్పకుండా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యబద్ధంగా సుప్రీంకోర్టు గౌరవిస్తూ తప్పకుండా ఈ యొక్క తీర్పుని ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి దాన్ని మేము అమలు చేస్తామని గంటలో 10 అసెంబ్లీలో మాట ఇచ్చి ఆ మాట కట్టుబడి ఈరోజు ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకురావడం జరిగింది. ఇలా ప్రతి అంశంలో ఎవరి నాటకులు వచ్చినా ఎవరేం చేసినా ఎవరి మాట వినకుండా ప్రజల కోసం ప్రజా సంక్షేమ ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి రేపటి రోజు కూడా ఈ యొక్క ఎన్నిక అతి ముఖ్యం. కాబట్టి మీరందరూ కూడా ముఖ్యంగా నేను గ్రాడ్యుయేట్ 2 చేతులతో దండం పెడుతున్నా. ఎందుకంటే చాలా మంది అమాయకులు కావచ్చు, విజ్ఞానవంతులు కావచ్చు, మీరందరూ కూడా ఆలోచన చేసి ముఖ్యంగా వ్యవస్థదారులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మీరు మోటివేట్ చేయాలి. తప్పకుండా దేశంలో విష ప్రభుత్వం ఉంది, ఆ యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే తప్పకుండా ఇక్కడ నరేంద్ర రెడ్డి గారిని గెలిపించాలని ఒక సంతోషంలో ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ మీ గ్రామాల్లో పనిచేయండి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గురించి కోరుకునే ఒక విషయం, ఓటర్లు ఎట్లా గుర్తించాలి. నేను నా నియోజకవర్గంలో 16,000 చొప్పున ఓటర్లు ఉన్నారు. మా వాళ్ళు నిన్నటి నుంచి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక్కడ కూడా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఓటర్లను గుర్తించే క్రమం నేను చెప్తా. ఎందుకంటే జనరల్ ఎలక్షన్ అని ఎన్నికలు కావు. ఎందుకంటే జనరల్ ఎలక్షన్ ర్యాలీల కొద్ది 100 మంది 100 మందితోటి మనం బైక్ ర్యాలీలు ఏదేదో కార్యక్రమం చేస్తుంటాం. కానీ ఈ రోజు మన గ్రాడ్యుయేట్ ఓటర్ని మనం గుర్తుపట్టాలంటే ఈ ఊర్లో కూడా ఉంటారు, ఆ ఊర్లో కూడా ఉంటారు, ఆ ఊర్లో కూడా ఉంటారు. ఒకే చోట ఓటర్స్ అనే వాళ్ళు ఉండరు. వాళ్ళందరినీ ఏ రకంగా పనిగట్టాలి ఈ రోజు మీ ఇన్ఛార్జ్ ద్వారా అదేవిధంగా కోఆర్డినేటర్ ద్వారా ముఖ్యంగా నా దగ్గర నేను చేసే విషయాన్ని నేను చెప్తున్నా. ఎందుకంటే నా దగ్గర ఒకటే గుర్తించిన ఆల్రెడీ మండలాల వారిగా కమిటీలు పాన్ చేసుకొని ఏరియా వైజ్గా డివైడ్ చేసుకొని ఎవరైతే 100% ఓటర్ ఉందో వాళ్ళందరినీ కూడా గ్రీన్ మార్క్ పెట్టాలి. ఎందుకంటే గ్రీన్ అనేవాడు 100% మన కాంగ్రెస్ పార్టీకి ఓటేసే వ్యక్తి. అదేవిధంగా ఎల్లో మార్క్ కొంత న్యూట్రల్ ఉంటాడు, ఎటు వేయాలో ఆలోచన చేసే పరిస్థితులు ఉండవు. అట్లాంటి వాళ్ళని మనం తలుపు తట్టాలి. అట్లాంటి వాళ్ళని మనం గ్రీన్ జోన్ లో తీసుకురావాలి. అంటే గ్రీన్ జోన్ అనేవాడు 100% ఓటేసేవాడు, ఎల్లో జోన్ అనేవాడు కొంత కన్ఫ్యూజన్ ఎట్టేద్దామని ఆలోచన చేసేవాడు. అదేవిధంగా రెడ్ జోన్ అనేవాడు అతను కట్టర్ బీజేపీ అనే వ్యక్తి, లేకపోతే కేసీఆర్ రక్తం ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తులు మనకి ఎట్టి పరిస్థితుల్లో మనకు ఓటేయరు. ఎందుకంటే 100% వాళ్ళకు మత పిచ్చి ఉంటుంది, వాళ్ళకు కుల పిచ్చి ఉంటుంది. అలాంటి కుల పిచ్చి మత పిచ్చిన వాడు ఈ రోజు కమ్యూనల్ భావజన్మ గల కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి వాళ్ళ మనసు ఒప్పుకోదు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితులు మనకు ఓటేయరు. కాబట్టి అందుకే వాళ్ళు ప్రమాదకరం కాబట్టి మీరు వాళ్ళందరినీ కూడా రెడ్ జోన్ లో గుర్తించి రెడ్ మార్క్ లో టిక్ పెట్టాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి ఎల్లో జోన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎల్లో జోన్ వాళ్ళని గ్రీన్ జోన్ లో తీసుకురండి. 100% వాళ్ళందరూ కూడా మనకు ఓటేస్తారు. కాబట్టి ఈ రకంగా ఓటర్లను గుర్తించండి. ఈ రోజు వేల కొద్ది ఓటర్లు లేరు. ఎందుకంటే ఒక గ్రామ పంచాయతీలో 10 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు, 30 మంది ఉండొచ్చు. కాబట్టి ఎవరైతే సర్పంచ్ కావాలనుకునే వ్యక్తులు తప్పకుండా మీరు ఆ పని చేయాల్సిందే. కాదు నేను ఎంపీటీసీ అయితేనే వాళ్ళు 4-5 గ్రామ పంచాయతీ సమయంలో ఒక ఎంపీటీసీ పని ఉంటుంది, మీరు ఆ పని చేయాల్సిందే. కాదు నేను జడ్పీటీసీ చేస్తా, రేపు నేను ఏకైనా పోటీలో ఉంటా, జడ్పీటీసీ చేస్తున్న వ్యక్తి ఆ పని మండల స్థాయిలో మీరు పని చేయాల్సిందే. ఒకవేళ ఎంపీపీ చేస్తున్న వ్యక్తి కంపల్సరీ మండల స్థాయిలో మీరు ఆ పని చేయాల్సిందే. దాంతోపాటు
టౌన్లలో కౌన్సిలర్ ఆధార్ కూడా మున్సిపాలిటీ ఉంది, విధంగా ఆదిలాబాద్ లో కూడా మున్సిపాలిటీ ఉంది. కౌన్సిలర్ ఎవరైనా కావాలనుకున్నప్పుడు నీ ప్రాంతంలో నీ ఓటర్లను గుర్తించి తప్పకుండా నేను చెప్పినట్టు గ్రీన్ జోన్, ఎల్లో జోన్, రెడ్ జోన్ గా బయట వచ్చాయి, తప్పకుండా వాటిని ఓట్లు వేయడానికి ప్రయత్నం చేయి. రేపు రోజు నేను చెప్పే సూత్రం మీకు ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అట్లా గుర్తించి తప్పకుండా రేపు రోజు మన నరేంద్ర రెడ్డి గెలుపు కోసం తెలంగాణ రాష్ట్రంలో ఒక మన గిఫ్ట్ రేవంత్ అన్న గిఫ్ట్ ఇవ్వడానికి అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి భారీ మెజార్టీ ఇచ్చి సీతక్క గారికి కూడా కష్టపడి ఒక మంచి మెజార్టీ ఇచ్చామని చెప్పుకోవడానికి మనం అందరం కూడా కలిసి